మా నాయకుడు దయాకర్ రావు గారు ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా 50,000 మెజార్టీతో గెలుస్తారు. ఇవాళ ఎందుకు వచ్చింది ప్రజల్లో మార్పు అంటే ఎందుకు వచ్చిందని చెప్తా. వాళ్ళ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు. ఈ యొక్క ఝాన్సీ రెడ్డి ఇక్కడ అమెరికా లోపల ఇంతకుముందు గతంలో కూడా నేను చెప్పిన ఆమె ఫ్లిప్ కావడంలో అంటే ఒక మాట మీద నిలకలేని తత్వం లోపల ఆమె ఆటు తేలింది. ఇక్కడ అన్ని తెలుగు సంఘాల లోపల ఆట నాట టాటా ఇటువంటి తెలుగు సంఘాలు ఉంటాయి. అన్నిట్లో కూడా ఆమె రావడం, 6 నెలలు ఉండడం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, బయటికి పోవడం ఇట్లా చేసింది. కాబట్టి ఇక్కడ ఆమె వస్తే ఒక కుర్చీ కూడా ఇవ్వరు, ఆమె కనీస గౌరవం కూడా ఇక్కడ ఇవ్వరు. అసలు ఝాన్సీ రెడ్డి ఇక్కడ అసలు గౌరవమే లేదు అమెరికాలో. అటువంటి ఆమె రాజకీయ రంగు పూసుకొని వచ్చి పాలకుర్తి లోపల పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఇదే నిరంజన్ రెడ్డి గారిని, ఇదే పెద్ది కృష్ణమూర్తి గారిని, ఇదే విధంగా హరిప్రసాద్ గారిని, కిషోర్ రెడ్డి గారిని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా చాలా మందిని వాళ్ళు హనుమాన్ల తిరుపతి రెడ్డి గారు, హనుమాన్ల నరేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆమె నాయకురాలు చేస్తే నాయకురాలైంది. ఇవాళ ఎక్కడున్నాడు నిరంజన్ రెడ్డి ఎక్కడున్నాడు ఇవాళ? పాపం ఎంత పెద్ద మనిషి ఆయన రాజకీయంగా పీసీసీ సభ్యులుగా ఉండే అటువంటి నాయకుడిని ఇలా ఏం చేసింది? పెద్ది కృష్ణమూర్తిని ఏం చేసింది? హనుమాల తిరుపతి రెడ్డి గారికి ఎటువంటి అధోగతి పట్టించింది? హనుమాల నరేందర్ రెడ్డిలు ఇద్దరు మంచి లీడర్లు, ఈవెన్ నాయకురాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇలా ఏ పరిస్థితి తీసుకొచ్చింది? ఇలా కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా ఎక్కి ఏడిచే పరిస్థితి ఎందుకు పట్టుకొచ్చింది? ఇటువంటి వ్యక్తిని ఇలా మీలాంటి డూప్లికేట్ కాంగ్రెస్ అసలు మీరు కాంగ్రెస్ వల్ల వచ్చి ఇవాళ వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. ఈమెంటే ఉద్ధరిస్తా, నా సొంత ఫండ్స్తో డెవలప్ చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి స్కిల్ సెంటర్ పెడతా గుర్తులు అని చెప్పి మీకు చిత్తశుద్ధి ఉంటే కల్పన గారు స్కిల్ సెంటర్ ఎక్కడానికి ప్రశ్నించండి. ఏమమ్మా నువ్వు చేస్తానా డెవలప్మెంట్ ఏదని అడగండి. మీరు ఈ రాజకీయాలు పక్కకు పెట్టండి. మీరు చదువుకున్న విజ్ఞులు కదా డాక్టర్ సోమేశ్వరరావు గారు, కల్పన గారు, మీరు చదువుకున్న వాళ్ళు కదా, ప్రశ్నించండి. ఆమె చేస్తానన్న డెవలప్మెంట్ ఎక్కడ? పిల్లికి బిచ్చన్ అయినటువంటి వ్యక్తి ఝాన్సీ రెడ్డి ఒక్కరికి సాయం చేసినట్టు మన కాన్స్టిట్యున్సీలో నిరూపించండి. మేము మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పిల్లలకే ఇక్కడ అమెరికా లోపల ఎంతో సాయం చేసినాం. నేను లిస్ట్ ఇవ్వమంటే నేను ఇస్తా. ఆమెను ఏమని కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కాన్స్టిట్యున్సీ సంబంధించిన వ్యక్తులకు చిన్న విషయంలో విద్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అమెరికాలో ఏమైనా హెల్ప్ చేసేటట్టు చూపించండి. అటువంటి దుర్మార్గురాలను తీసుకొచ్చి నాయకురాలను చేసి ఇలా పాలకుర్తి కాన్స్టిట్యున్సీని ఆగవాగం చేసుకుంటారు. ఏం డెవలప్మెంట్, ఏం ఉద్ధరించారు చెప్పండి. మేము ఈ డెవలప్మెంట్ చేసిన లిస్టు చూపించండి. ఏంది వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి?